హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ పేరు పేరున. నా సబ్స్క్రైబ్కు, నా ఫాలోవర్స్కు, నన్ను అభిమానించే వాళ్ళకు, నా శత్రువులైన మిత్రులైన అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా. చూడండి ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి ఒక విషయము, ఎందుకంటే ఫస్ట్ మనం మ్యాటర్లోకి వచ్చేస్తాము. ఎందుకు ఈడియా చేయకూడదు అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక పక్క ఈడియా చేయాల ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అలా అటిమింటిదానే కాబట్టి ఈడియా అయితే చేయాలనిపిస్తుంది. చందు అన్న నన్ను ఉన్నాడు, అన్నకు ఒక అతను కామెంట్ పెట్టాడు, దేశంగాని దేశం బియ్యి ఇంటికాడ బతకలేక దేశంగాని దేశం బియ్యి ఒకరి కింద బానిస బతుకుతా ఉండారు అని. అది ఎలాగంటారండి? దేశంగాని దేశం వచ్చి ఒక్కరి కింద వాళ్ళ కింద పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకవేళ బానిస బతుకనని మీరు అనుకుంటారేమో. ఎస్, బానిస బతుకులోనే ఒక బాధ్యత ఉండదని మేము అనుకొని మేము ఫీల్ అవుతాం. మేము గట్టిగా మా గుండెల మీద చెయ్యి వేసి చెప్పగలుగుతాం ఆ విషయం. తెలిసిన ఎవరికైనా కానీ తప్పండి, ఎవరిని అట్లా సులకం చూసి మాట్లాడొద్దండి, కించపరిచి అస్సలు కామెంట్లు పెట్టద్దండి. ఎవరికైనా కానీ దేశం కాని దేశంలో ఉన్ని, కాని దేశంలో ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, దేశం కాని దేశంలో ఉండేవాళ్ళు మనుషులే, మన ఇండియాలో ఉండేవాళ్ళు మనుషులే, యా ప్రపంచంలో దునియా మీద ఎక్కడ ఉండేది మనసే, ఒక్క మనసేనని గుర్తించాలి. ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ, ఉన్నోడైనా లేనోడైనా అందరూ మనుషులాగే గుర్తించాలి. అందరూ మనుషులేనని గుర్తించాలి. తెలిసిన ఇప్పుడున్నారు, ఇప్పుడు ఆ కులము ఈ కులము, ఆ క్యాస్టు ఈ క్యాస్టు అని అంటారు. యా క్యాస్టులను కోసినా కానీ ఉండేది ఒక్క రగతమే, ఒక్క బ్లడ్ మాత్రమే ఉంటుంది, ఒక్కటే కలరే. తక్కువ క్యాస్ట్ వాళ్ళది వచ్చేసి నల్లగుండదు, ఎక్కువ క్యాస్ట్ వాళ్ళది వచ్చేసి ఎర్రగుండదు. అందరిది ఉండేది రెడ్ కలరే, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. ఇంకా ఎక్కడ ఉండారండి అట్లా బతుకుతూ ఉండారు. క్యాస్ట్ అని కొంతమంది అంటారు, ఆ దేవుడు అని కొంతమంది అంటారు, ఈ దేవుడు అని కొంతమంది అంటారు, కాంట్రాన్ దేశంలో అని కొంతమంది అంటారు, గల్పులో ఉన్నారు సులకన అని కొంతమంది అంటారు. ఏం గల్పులో ఉండే వాళ్ళకేం మనసు ఉండదా? వాళ్ళు మనుషులు కాదా? ఏం కాంట్రాన్ దేశంలో ఉంటే ఏమన్నా కాంట్రాన్ దేశానికి ఎందుకు వచ్చాము? ఏదో మా బిడ్డలు చాక్కోలేక మేము బతకలేక ఎంత దేశం వచ్చి కాంట్రాన్ దేశం వచ్చి కష్టం పడుతూ ఉన్నాం తప్పనొచ్చి. ఇంకా రెండో దానికి ఏమన్నా వచ్చి పడుతూ ఉన్నాం. ఇక్కడ కాంట్రాన్ దేశానికి వస్తే ఒక బాధ్యత అనేది గుర్తుకొస్తుంది. ఒక బరువు బాధ్యతలు భుజాన్ని పెట్టుకొని మోసుకోవాల్సి వస్తుంది. ఇంటికాడుండి 10 రూపాయలు సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టి అట్ట రూమ్ తిరిగితే బాధ్యతలు అర్థం కావు ఎవరికైనా కానీ. అది పెట్టుకోండి ఫస్ట్, దాన్ని ఆలోచించాలండి. ఇంత దూరం వచ్చిండేది 10 రూపాయలు సంపాదించుకోను, ఇంత దేశం వచ్చిండేది కానీ అందరినీ వదులుకొని వచ్చిండేది కానీ 10 రూపాయలు సంపాదించుకోవడము. మేము కూలి చేసి ఒకరి కింద బానిసగా మేము బతుకుతూ ఉన్నాం, మాకులాగా ఒకరి కింద మా బిడ్డలు బానిసగా బతకూడదని వచ్చి కష్టపడుతూ ఉన్నాం. ఆ బాధ్యత ఈ భుజాల మీద వేసుకొని మోస్తా కష్టపడుతూ ఉన్నాం. ఈ గల్ఫ్లో బయట దేశాలలో ఉండేటోళ్ళు, కాంట్రాన్ దేశంలో ఉండేటోళ్ళు ఎవరైనా కానీ ఒక్క నెల పూర్తి 3 పూటలు సక్రంగా తిని, నెలంతా 3 పూటలు సక్రంగా తిన్నాము బతికినాము అని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజన్న తిన్ని రోజుల కంటే పొత్తులున్ని రోజులే ఉంటాయి కాంట్రాన్ దేశంలో ఉండేటోళ్ళకి. తెలుసా? అంత కష్టపడి అంత బాధ్యతగా అంత ఇది చేస్తే అంత బాధ్యతగా ఇళ్ళకి లెక్కలు పంపించుకొని మేము బతికే బానిస బతుకు మా బిడ్డలు బతకూడదని కాంట్రాన్ దేశం వచ్చి బతుకుతూ ఉన్నాం మేము. తెలిసిన ఎవరు అలాగ అనొద్దండి. ఆ మాట అనేదానికి కానీ, ఆ మాట ఆ కామెంట్ చూడడానికి కానీ అసలు మనసు నచ్చలేదు. తెలుసా? అందరూ ఇండియాలో జీతం 1000 రూపాయలతో బతికేయచ్చు కదా అని అంటే ఎవరెవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సరేనా? ఇప్పుడు మాకైతే ఉండదా? ఒక మొగుడుతో ఉండాలని మాకైతే ఉండదా?
ఒక తల్లిదండ్రులతో ఉండాలని మాకైతే ఉండదా? ఒక బిడ్డలతో ఉండాలని మాకైతే ఉండదా? ఒక అయినోళ్ళు పూయినోళ్ళు చుట్టాలు బంధువులతో అంతా సరదాగా ఉండాలని మాకైతే ఉండదా? మాది మనసు కాదా? మా గుండెల్లో ఏం గుండెలు లేవు, మేమేం మనుషులు కాదు. మాకు అన్నీ ఉంటాయి. మా ఒళ్ళులో కానీ సీము రక్తమే ఉంటుంది. మాకు అన్నీ ఉంటాయి, అన్ని మైండ్లు ఉంటాయి, అన్ని మనసులు ఉంటాయి. అన్నీ చంపుకొని బతుకుతున్నామంటే మేము ఇంత దేశం వచ్చి ఒకరి కింద బానిస బతుకుతా ఉన్నాము. మీ బానిస బతుకు మా బిడ్డలు బతకూడదని వచ్చి ఇక్కడ ఒకరి కింద బానిస బతుకు చేసి కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని మా బిడ్డలు బాగుపరుచుకుంటాం. తెలుసా మీకు ఆ విషయమో? కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి. ఆ వీడియో చూసే కొడుకునే నా మైండ్ అసలు పని చేయట్లే. మా కష్టాలు ఏంటో, మేమేంటో, ఏ టైంలో లేస్తామో, ఏ టైంలో లేమో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు పడుకుంటామో మాకు మాత్రమే తెలుస్తుంది. ఇండ్ల కాడ ఉండేటోళ్ళకి ఎవరికీ తెలియదు. ఇండ్ల కాడ ఉండి రాసి కామెంట్ పెట్టే వాళ్ళకి ఎవరికీ తెలియదు. మేము ఇటు నుంచి ఇండియాకి వస్తాం, కోవిడ్ నుంచి వచ్చేస్తాం, బయట దేశాల నుంచి వచ్చేస్తుంది అనేటోళ్ళు 1000 మంది ఉంటే ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది అనే వాళ్ళలో ఒక్క ఇద్దరే. 10 మంది బ్యాడ్గా అంటే గుడ్డుగా అనేది ఒక్క ఇద్దరు మాత్రమే. ఎందుకంటే మనుషులు అంత కించపరిచి మాట్లాడతారు, అంత సులభంగా మాట్లాడతారు, అంత ఇదిగా కామెంట్లు పెడతారు. తప్పండి, అట్లా పెట్టద్దండి. ఏమి బయట దేశాలలో ఉండేటోళ్ళని అంత సులభంగా చూడొద్దండి, అంత కించపరిచి మాట్లాడద్దండి. ఒక్కసారి కాకపోతే ఒకసారి మాకు కానీ మనుషులు బాధపడతాయి, మేము కానీ మనుషులమే. అన్నింటికి దూరంగా ఉండి ఇంత దేశంలో ఉండి బతుకుతూ ఉన్నాము. మాకెంత బాధ్యత ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది తెలుసా? అట్లాంటి విన్నప్పుడు ఈ గుండె ఎంత బరువు అవుతుంది చెప్పుకునే దానికి ఎవరులే, మా బాధ ఎలగొసుకునే దానికి ఎవరులే. అట్లాంటిది ఎంత గుండె బరువు ఇస్తారు తెలిసిన. ప్లీజ్ అండి, ఎవరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పుగా ఎవరు అనుకోవద్దండి. అందరూ మంచిగానే అనుకొని ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఎవరిని కించపరిచేదానికైతే అస్సలు ఈ వీడియో చేయట్లా. ఎందుకంటే లైకుల కోసం అయితే అస్సలు కాదు. ఎవరు లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీడియో అయితే చూడండి. నేను మాట్లాడండి దాంట్లో కరెక్టో కాదో, దీంట్లో తప్పులు ఉంటే సారీ, అందరూ క్షమించండి. దీంట్లో ఏమన్నా నేను ఎవరిని కించపరిచి అయితే అస్సలు కాదు మాట్లాడింది. అలాగే కామెంట్లు వచ్చే గుడికి కొంచెం మనసు చాలా బాధపడింది. కొంచెం కాదండి, పూర్తిగా బాధపడింది. ఎందుకంటే మా బతుకేంటో, మేము ఎంత కష్టపడుతూ ఉన్నామో, మేము ఎంత బాధపడుతున్నామో, ఎన్ని తింటా ఉన్నామో, మేము నిద్రలేని రేతులు ఎన్ని ఉన్నాయో, తిన్ని రోజులు ఎన్ని ఉన్నాయో అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చడంలో ఆ వీడియో చూసే గుడికి బాధ వచ్చేసి వీడియో చేస్తున్నాను. అంతేగాని ఇంకేం లైకుల కోసం అయితే అంతకంటే కాదు. యూట్యూబ్లో ఏమో వచ్చేసేలాయినా అస్సలు కాదు. ఎందుకంటే మనసు బాధపడి వీడియో చూసే వాళ్ళందరూ తప్పు, దీంట్లో ఏమన్నా తప్పుగా సారీ, అందరూ క్షమించండి. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే పేరున అందరూ క్షమించండి ప్లీజ్.